హలో మైతో ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి క్యాబేజీ గారెల రెసిపీతో వచ్చాను. చాలా క్రిస్పీగా, యమ్మీగా, ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా ఈ క్యాబేజీ గారెల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా గారెలు అంటే ఇష్టం ఉంటే ఒక్కసారి ఈ వెరైటీని ట్రై చేయండి. దానికన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఈ గారెలు చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఏ టమాటో సాస్తోనైనా లేదా కోకోనట్ చట్నీతోనైనా పల్లి చట్నీతోనైనా తినండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి మనం మినపవాడలు ఎలా అయితే వేసుకుంటామో, మినప గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలానే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. మిక్సీ ఆర్ గ్రైండర్ దేనిలోనైనా మీరు ఆ బ్యాటర్ని తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న మినప బ్యాటర్ని 1 కప్ నేను తీసుకున్నాను. ఆ 1 కప్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ 1 కప్ యాడ్ చేసుకొని అదే కప్పు ఈ క్యాబేజీని బాగా చిన్నగా తురిమి నేను యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ ఇడ్లీ రవ్వ అండ్ 1/2 కప్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ మిర్చి యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా తినాలనుకుంటే 2 స్పూన్స్ మిర్చి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం తగ్గించాను, కానీ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకోండి. గారెలు వేసుకున్నప్పుడు మధ్యలో విరిగిపోవడం ఆయిల్లో, లేదా ఆయిల్ ఎక్కువ పీల్చేయడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా. ఇలా ట్రై చేయండి, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా క్రిస్పీగా, యమ్మీగా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఈ క్యాబేజీ కలపడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం. చూడండి, ఇలా గారెలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం బ్యాటర్ని రెడీ చేసుకున్నాము. మీరు కూడా మీకు ఎలా అయితే వీలుగా గారెలు వేసుకున్నప్పుడు వీలుగా ఉంటుందో అలానే బ్యాటర్ని తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీరు ఇలా గారెల్ని ఆయిల్లో వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోండి, లేకపోతే బయట క్రిస్పీగా ఉండి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోన గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే తీసేసుకున్నాను. చాలా క్రిస్పీగా, యమ్మీగా, ఫ్లఫీగా చాలా చాలా బాగా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. టేస్ట్ అయితే ఉల్లిగారెల కన్నా ఈ క్యాబేజీ గారెలు చాలా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్తో కానీ మటన్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఇష్టపడి తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కిందనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.